రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని ఇరు దేశాలపై ఒక రకంగా పగబట్టారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలు, పెనాల్టీలు వేస్తూనే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక రష్యా భారత్ పని అయిపోయిందని అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్ దగ్గర భారత్ ఆయిల్ కొంటుందన్నారు ట్రంప్. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా పగ తీర్చుకుంటున్నారు. భారీ సుంకాలు, పెనాల్టీలు విధిస్తూనే భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని విమర్శిస్తున్నారు. వాళ్లకు వాళ్లే ఎకనామీని మరింత దిగజార్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ట్రంప్. భారత్ రష్యా మధ్య బంధాన్ని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ రష్యా నుంచి ఆయిల్, రక్షణ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ ను టార్గెట్ చేశారు. అమెరికాకు ఎగుమతి చేస్తున్న ఇండియా వస్తువులపై 25% టారిఫ్ సహా పెనాల్టీ విధిస్తున్నట్లు గత నెల 30న ప్రకటించారు ట్రంప్. ఆ మరుసటి రోజు అంటే 31న భారత్, రష్యా టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇండియా, రష్యావి డెడ్ ఎకానమీలని, రెండు దేశాలు కలిసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటున్నారన్నారు. మన దేశంపై టారిఫ్ యుద్ధానికి దిగిన ట్రంప్ పాకిస్తాన్ తో మాత్రం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాక్ తో ట్రేడ్ డీల్ పూర్తయిందని ప్రకటించారు. ఆ దేశంలో భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలను వెలికి తీస్తామని చెప్పారు. ఏదో ఒక రోజు భారత్ కు పాకిస్తాన్ ఆయిల్ అమ్మే రోజు రావచ్చని ట్రంప్ కామెంట్ చేశారు. తాము భారత్ తో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామని, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా టారిఫ్లు వేస్తున్నారని ప్రకటించారు ట్రంప్. ప్రపంచంలో ఇండియానే అత్యధికంగా సుంకాలు విధిస్తోందన్నారు. తమ దేశంతో అమెరికా గేమ్ ఆడుతోందని, అది యుద్ధానికి దారితీయొచ్చని రష్యా మాజీ ప్రెసిడెంట్ దిమిత్రీ మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. రష్యా ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయిన దిమిత్రీ మెద్వెదేవ్ ఇప్పటికీ ఆ దేశ అధ్యక్షుడిగా ఫీల్ అవుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే పాక్ లో భారీ ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పిన ట్రంప్ అవి ఎక్కడ, ఎంత మేర ఉన్నాయనే వివరాలు మాత్రం చెప్పలేదు. తమ దేశ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయని గతంలో పాక్ ప్రకటించింది. కానీ వాటిని వెలికితీసే ప్రక్రియలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి మాత్రం ఎక్కడా కనిపించలేదు.